గైస్ డిన్నర్ ప్రిపేర్ అవుతుంది. లోపు టుడేస్ అవర్ కోట్ ఈస్ నువ్వు ఒక కొండ మీద నుండి పన్నా బతికే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపో. అలాగే పెద్ద బిల్డింగ్ 20-30 ఫ్లోర్ నుండి పన్నా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. హెలికాప్టర్ నుండి పన్నా కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నీ దృష్టిలో నువ్వు పడ్డావా, ఎవరు నిన్ను కాపాడలేరు. సో నీ దృష్టిలో నువ్వు పడనంత వరకు నువ్వు ఎక్కడి నుండి పన్నా, ఎవరి దృష్టిలో పన్నా నీ స్టాండర్డ్స్ తగ్గవు. నువ్వు ఏ రేంజ్లో అయితే ఉన్నావో, ఏ లెవెల్లో అయితే ఉన్నావో అదే లెవెల్లో ఉంటావు. సో నీ దృష్టిలో నువ్వు పడే పనులు మాత్రం ఎప్పటికీ చేయకు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్. గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు వీఆర్కే డైట్ డే 6. ఈరోజు సాటర్డే. సో నాకైతే ఈరోజు ఆఫీస్ లేదు, సో ఇంట్లోనే ఉంటాను ఈరోజు. బట్ యాజ్ యూజువల్ మనం మార్నింగ్ ఏం చేస్తాము, 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగేసాక ఆయిల్ మనము మొత్తం 80 గ్రామ్స్, ఈరోజు 80 గ్రామ్స్ నింపుకునేయాలన్నమాట. ఓకే, సో 80 గ్రామ్స్ మనం బాటిల్ అనుకునేసి అది మన డైలీ కోటా కాబట్టి మనము ఇది కంప్లీట్ చేయాలి రోజు అని మనకు ఉంటుంది. తర్వాత కుదిరితే నేను ప్రతి 2 అవర్స్కి ఒకసారి తీసుకుంటాను కదా, జస్ట్ ఒక క్లిప్ పెడతాను ఈ టైంలో ఇది తీసుకున్నాను అని చెప్పి. తర్వాత అంతే, ఇంక ఈరోజు పెద్ద అప్డేట్స్ ఏం లేవు. ఈరోజు వెయిట్ వచ్చేసి చూడొచ్చు, డైట్ డే 6 వెయిట్ చూద్దాం. 92.35 ఉన్నాము డే 6. కొన్నిసార్లు మనం వెయిట్ తగ్గకపోవచ్చు. డే 2 లో చెప్పాను అనుకుంటా, వెయిట్ చార్ట్ కిందకి వచ్చి పైకి పెరిగి, కిందకి వచ్చి పైకి పెరిగి వాళ్ళు. బట్ ఓవరాల్ చూసుకుంటే వీక్ 1 ఇక్కడ ఉంటే వీక్ 2 ఇక్కడ వెయిట్ ఉంటది అనమాట. సో చార్ట్ ఇలా ఉంటది, ఇలా అంటే ఇలా ఉండదు, ఈ మధ్యలో ఇలా ఇలా ఉంటది. సో డోంట్ వరీ అబౌట్. సో ఏం జరుగుతుంది అంటే, మీరు వెయిట్ తగ్గకపోయినా ఇంచు లాస్ అనేది ఉంటది అనమాట. సో ఇంచు లాస్ అంటే, సో బేసికలీ మనం లా ఉంటాం కదా కొంచెము, సో సన్నగా అవుతాము. వెయిట్ మీకు కనపడకపోవచ్చు, బట్ ఇంచెస్ తగ్గుతాయి. ఇప్పుడు 32 ఇంచెస్ ఉంది అనుకోండి మన స్టమక్, అది 30కి తగ్గుద్ది, 31కి అలా. ఓకే, సో ఆ ఇంచు లాస్ అనేది ఉంటది. సో అది మళ్ళీ అడ్జస్ట్ అయ్యాక మళ్ళీ వెయిట్ కొంచెం తగ్గుద్ది, తర్వాత మళ్ళీ బాడీ కొంచెం ఫిట్ అవుతుంది అనమాట. సో అలా ఈ డైట్ వెళ్తుంది. సో ఒక రోజు 2 రోజులు మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే, నేను వెయిట్ లాస్ అవ్వలేదు అని చెప్పి టెన్షన్ ఏం పడద్దండి, స్ట్రెస్ తీసుకోకండి. తర్వాత స్ట్రెస్ అంటే గుర్తుకొచ్చింది, ఈ డైట్ లో మనము ప్రాపర్ గా నిద్రపోవాలి కూడా. అంటే ఈ డైట్ అయినా కదా, నార్మల్ గా కూడా 8 అవర్స్, 7.5 to 8 అవర్స్, 7 to 8 అవర్స్ అనుకోండి. సో గ్యారంటీ పడుకోవాలి. అది కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది మెటబాలిజం పైన. తర్వాత ఈ రోజు అయితే నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆ విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ విటమిన్ సి టాబ్లెట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్ ఐ విల్ యూజ్ దిస్ టుడే. సో ఇప్పుడే ఒకటి తీసుకునేస్తాను. తర్వాత ఇంకో మనము నార్మల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అవుద్ది అనమాట ఈ డైట్ లో. అంటే ఈ డైట్ లో అంటే స్టార్టింగ్ ఒక 5-6 డేస్ హెయిర్ ఫాల్ అవుద్ది, తర్వాత స్టాప్ చేసే కూడా ఒక 5-6 డేస్, ఒక 10 డేస్ అలా కొంచెం హెయిర్ ఫాల్ అవుద్ది. ఎందుకంటే అది, సో ఇంతవరకు మనం గ్లూకోజ్ తో రన్ అవుతున్న హెయిర్ కానీ మొత్తము కీటోన్స్ తో రన్ అయ్యేటప్పుడు, ఫ్యాట్ తో రన్ అయ్యేటప్పుడు ఆ కొంచెం చేంజింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెము ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ తర్వాత ఈ డైట్ లో అసలు ఒక 6 డేస్ తర్వాత అసలు ఒక హెయిర్ కూడా ఫాలో అవ్వదు. ఎందుకంటే అది మార్చుకునేసి ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తో ఇంకా మంచిగా పెరుగుతుంది. బట్ ఈ ఫ్యాట్ తో అలవాటు అయినప్పుడు మానేశాక మళ్ళీ మనము గ్లూకోజ్ తీసుకుంటాం కాబట్టి, గ్లూకోజ్ ఫుడ్స్, రైస్, చపాతీ ఇవన్నీ, సో అప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుద్ది. అప్పుడు మనం హెయిర్ మంచిది ఫుడ్ కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ బి ఫైన్. బట్ ఈ హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది రాలిపోయినవన్నీ, బట్ విత్ ఇన్ 3 to 6 months మళ్ళీ మనకు రీగ్రో అయిపోతాయి అనమాట. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అయింది. మనం ఫస్ట్ 10 grams ఆఫ్ ఆయిల్ విత్ వాటర్ తీసుకుంటున్నాం. అండ్ రైట్ నౌ విటమిన్ సి టాబ్లెట్ కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను తాగాను కదా, సో ఆ పద్ధతిలో తాగితే మీరు టంగు కూడా టచ్ కాకుండా డైరెక్ట్, సో మీకు ఆయిల్ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. ఈజీగా వీ కెన్ డ్రింక్ అనమాట. సో ట్రై లైక్ దట్. ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. సో 10 grams ఆఫ్ ఆయిల్, సో 20 grams అయింది. బేసిక్లీ టైం నార్మల్ గా 30 grams అవుతుంది అది, బట్ ఆఫీస్కి వెళ్ళా ఇంట్లోనే ఉన్నా కాబట్టి కొంచెం లేట్ గా తీసుకునే ఇబ్బంది ఏం లేదు. అంటే వర్క్ ఏం పెద్ద చేయట్లేదు కాబట్టి. సో బేసికలీ మీరు వర్క్ చేసే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఆయిల్ తీసుకొని వెళ్ళండి. సో ఆయిల్ యూజ్ అయ్యి మెటబాలిజం కొంచెం బూస్ట్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ ఏం తినాలి అని చెప్పేసి ఒక పీడిఎఫ్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టి ట్రై చేస్తాను. సో అవి తప్ప మీరు ఇంకేం తినకూడదు. దాంట్లో ఏమున్నాయో అవి మాత్రమే అలవాడు. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా వెరైటీ తినాలనిపించిన ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తినచ్చా లేదా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు 11:30 అయింది. ఇప్పుడైతే నేను ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోబోతున్నాను. 12 అయింది ఇప్పుడు. సో ఇంకొక 10 grams ఆఫ్ ఆయిల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా.
సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక లెట్స్ ఏ కేక్ తీసుకుంటే మన బ్లడ్ లో కలుస్తుంది. బ్లడ్ లో కలిసాక మనం ఎంత యూస్ చేసుకుంటామో అంత యూస్ చేసుకున్నాక అది బ్లడ్ లో కలిసి ఇది అయ్యాక మిగిలినదంతా ఫ్యాట్ రూపంగా మారి విత్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ గ్లూకోజ్ ఫుడ్ తీసుకుంటామో, రైస్ కానీ కేక్ కానీ ఏదైనా తీసుకున్నా లోపల పైగా గ్లూకోజే అవుద్ది. ఓకే, గ్లూకోజ్ అవుద్ది, లేదా ప్రోటీన్ అవుద్ది, లేదా ఫ్యాట్ అవుద్ది, ఈ మూడే అవుతాయి. సో లోపల పోయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి చెందినప్పుడు మనకేమవుద్ది, ఇన్సులిన్ ఫ్యాట్ గా మారుద్ది అనమాట. అంటే మిగిలిపోయిన ఎనర్జీని ఫ్యాట్ గా మారుస్తుంది. ఎందుకు? రేపు యూజ్ చేసుకునేకి. ఓకే, బట్ మళ్ళీ మనం రేపు ఏం చేస్తాం? కావాల్సిన ఫుడ్ కంటే మనం ఎక్కువ తింటాం. ఓకే, సో అప్పుడు మళ్ళీ అది ఎట్లానే ఫ్యాట్ స్టోర్ చేసుకుంటూ మనకు ఫ్యాట్ ఎక్కువైపోద్ది బాడీలో. బట్ మనం ఎప్పుడైతే ఫ్యాట్ తీసుకుంటామో, మనం ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కానప్పుడు ఏమవుద్ది? ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వదు. సో ఫ్యాట్ కెనాట్ బి స్టోర్డ్. ఫ్యాట్ గా మన బాడీలో ఉంచుకోలేదు. సో నువ్వు ఫ్యాట్ తీసుకున్నప్పుడు, ఆయిల్ తీసుకున్నప్పుడు నువ్వు ఎంత అయితే వాడతావో ఆ వాడడం ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. దాని తర్వాత వేస్టేజ్ అంతా వెళ్ళిపోద్ది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనము మనలో ఉండే ఫ్యాట్ వెళ్ళిపోయే విధానం ఎలా వెళ్తుంది తెలుసా? మీకు చాలా మందికి తెలియదు. సో త్రూ కార్బన్ డైఆక్సైడ్. సో మనం ఏదైతే గాలి వదులుతామో దాని ద్వారా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో కైండ్ ఆఫ్ వీ కెన్ సే బర్న్ వెళ్ళిపోవడం అంటామా, సో ఆవిరి అయిపోవడము అలా. సో అందుకే మనం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. మెటబాలిజం నార్మల్గా ఈ డేట్ లో మామూలుగా కూడా ఎక్కువ తీసుకుంటే, సో ఎప్పుడైతే మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతామో నోస్ నుండి, ఆ ఫ్యాట్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, కొంచెం కొంచెం అలా. సో అది దాని వెనకాల యాక్చువల్ సైన్స్. ఓకే, మీరు యోగాలో కూడా చూసుకుంటే ప్రాణాయామం చేస్తే లావు తగ్గుతారంటారు. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. రన్నింగ్ అప్పుడు, వాకింగ్ ఎక్కువ చేసినప్పుడు మనం ఎక్కువ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తాం. సో అలా కూడా మనం వాకింగ్ చేసినప్పుడు అంతా తగ్గడం కూడా, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను ఆల్మోస్ట్ ఒమేగా టాబ్లెట్ కానీ, తర్వాత సాల్ట్ కానీ, అర్బన్ సీ సాల్ట్ అని వస్తుంది, అవంతా నేను ఫ్లిప్కార్ట్ వీటిలోనే కొన్నాను. కింద నేను లింక్స్ కూడా పెట్టాను చూడండి, కింద వస్తుంది మీకు అక్కడ. సో అక్కడ ఐటమ్స్ ఫోటోస్ అన్ని కనిపిస్తాయి. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్ నుండి బై చేసినట్లే ఉంటుంది అది. సో మన డైట్ లో ఏమేమి యూస్ఫుల్ ఉంటాయో అవన్నీ నేను లింక్ చేసి పెడతాను. మీరు అవి క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు అవి కావాలనుకుంటే మీకు. టైం 2 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకొక 10 గ్రామ్స్ లిప్స్కి టచ్ కాకుండా తాగండి, ఎందుకంటే లిప్స్ డ్రై అయిపోతాయి ఒకసారి ఆయిల్ తగిలితే. సో లిప్స్కి టచ్ కాకుండా డైరెక్ట్ తాగండి. సో నేను ఒకరు కామెంట్ చేశారు, ఆఫీస్ మధ్యలో ఎక్కువ ఆకలి వేస్తే ఏం చేస్తారని. సో బేసిక్లీ ఆకలి అయితే అవ్వదు నాకు, నైట్ కూడా అవ్వదు. బట్ తింటాను, కొంచెం అన్న బాడీ కొంచెం శక్తి ఉండాలి, విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని అందాలని చెప్పని. సో నైట్ కూడా ఆకలి ఉండదు. ఒకవేళ మీకు అట్లా అని ఒక డౌట్ వస్తే, మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోండి. నైట్ ఏం తింటామో అదే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోండి. ఆకలి వేస్తే ఒకవేళ తినండి, లేదంటే నైట్ వచ్చి తినండి. ఇంకోటి డైట్ లో మీకు ఆకలి వేస్తేనే మోస్ట్లీ తినాలన్నమాట. అలా తింటే ఇంకా తక్కువ యూనో అంటే ఎక్కువ తగ్గుతారు వెయిట్. లెట్స్ నాకు ఈరోజు నైట్ ఆకలి లేదు, నేను తినలేదు, సో వెయిట్ ఇంకా తగ్గిపోతాం అనమాట. సో లేదు, మనకు స్లోగానే తగ్గినా పర్లేదు అనుకుంటే మీరు ఒక పూట తినొచ్చు. సో ఆకలి అయితే ఏదో మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి, ఆకలి వేస్తే అక్కడే తినండి, బట్ రోజు ఒకసారి, మళ్ళీ నైట్ తినద్దండి. మీకు బేసిక్లీ ఆకలి లేదు, ట్రై టు డ్రింక్. మీకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆయిల్ తాగండి, తర్వాత ఒక 300 ml ఆఫ్ వాటర్ తాగండి. సో ఆకలి వెళ్ళిపోద్ది మోస్ట్లీ. ఒకటి మెయిన్, మనకు మోటివేషన్ ఉండాలి, తగ్గాలి, వెయిట్ కి రావాలి అని. అలా ఉంటే కూడా ఆకలి వేయదు. ఓకే, సో మైండ్ లో మనం ఒకటి ఫిక్స్ అయితే మనం ఫాలో అవుతాం అనమాట. సో మీకు మోటివేషనల్ వీడియో మోటివేషనల్ కోట్స్ డైలీ ఎందుకు చెప్తానని అంటే, నాకు మోటివేషన్ గా ఉంటది, మీకు కూడా మోటివేషన్ గా ఉంటది చూసే వాళ్ళకి. డైట్ చేయాలి అని చెప్పని, డైట్ చేసే వాళ్ళు డైట్ కంటిన్యూ చేయాలని, డైట్ స్టార్ట్ చేయే వాళ్ళకి స్టార్ట్ చేయాలి అని. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ దట్ మోటివేషనల్ కోట్స్. సో హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఓకే, కాకపోతే మనం 10 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాం అంటే 100 క్యాలరీస్ తో సమానం. సో మార్నింగ్ ఒక టోటల్ డే కి 80 గ్రామ్స్ అంటే 800 క్యాలరీస్. ఓకే, సో 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తీసుకుంటే, బ్రేక్ఫాస్ట్ నార్మల్ గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 300 క్యాలరీస్ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ తీసుకుంటే 400 క్యాలరీస్ ఉంటాయి. 400 అది చాలా ఎక్కువ ఉంటాయి, మధ్యాహ్నం ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే రైస్ తింటారు కాబట్టి. సో ఇక్కడ మనము అవర్లీ 2 అవర్లీ వన్స్ 100 క్యాలరీస్ తీసుకుంటాం కాబట్టి బాడీలో ఎనర్జీ తగ్గదు. సో ఆ క్యాలరీస్ బాడీ యూజ్ చేసుకుంటది. ఇప్పుడు టైం 3:30 అయింది. టైం 5 అయింది. ఇంకొక 10 గ్రామ్స్. ఇప్పుడు వచ్చి టైం 6 అయింది. 10 more గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్పే కదా. ఇప్పుడు ఈ బాటిల్లో ఒక 250 ml 300 ml పట్టింది అనుకోండి, అది కూడా 4 లీటర్స్ లో కౌంట్ అనమాట. ఓకే, సో విఆర్కే డైట్ డే 6. ఈరోజు మన వంటకి ఇంగ్రీడియంట్స్ పాలాక్ పన్నీర్
ప్లస్ ఆనియన్, జింజర్, గార్లిక్, చీజ్ ఒక స్లైస్, తర్వాత కొంచెం గీ వాడదాం, తర్వాత ఆయిల్ ఎలా వేస్తాం దీంట్లోకి. సో మీరు దీంట్లోకి పాలక్ పన్నీర్ ఉత్తదే తినొచ్చు, లేదంటే ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్తో పాటు కలుపుకొని తినొచ్చు. వన్ మోర్ థింగ్, పన్నీర్ మనము జస్ట్ 100 గ్రామ్స్ మ్యాక్స్. సో 100 గ్రామ్స్ లోపల మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇది 200 గ్రామ్స్ చూడొచ్చు, 200 గ్రామ్స్. సో నేను హాఫ్ తీసుకుంటాను దీంట్లో. ఈరోజు అయితే నేను నెయ్యి వేసాను, ఆయిల్ వాడట్లేదు, ఓన్లీ నెయ్యి వాడబోతున్నాను. నేను వాడే నెయ్యి వచ్చి అక్షయ్ కల్ప ఆర్గానిక్ కౌ ఘీ అన్నమాట. చూడొచ్చు మన పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది. పిఆర్కే డైట్ డే 6. సో నట్స్ ఈ 3 రకాలు: పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, త్రిబుల్ ఎగ్ ఆమ్లెట్, పాలక్ అండ్ పన్నీర్. అది ఈరోజు మన డే 6 విఆర్కే డైట్లో ఫుడ్. ఫుడ్ సూపర్. ఈ ఫుడ్ ఇంత సూపర్ ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు ఈ డైట్ నుండి బయటకు వచ్చినప్పుడు డైట్లో ఉంటేనే బాగుంటుంది, మంచి ఫుడ్ తినగలమా అనిపిస్తుంది నాకు. డిన్నర్ తర్వాత వెయిట్ మనం చూసుకుంటే డే 6 92.50 అన్నాం. Our quote is, if you fall from a big mountain, or if you fall from a building, or even if you fall from a helicopter, there are chances to live. You can be alive. But if you fall in your own perceptions, in your own mind, then there are no chances and no one can save you. So don't do the works that makes you fall in your own perception or own mind. Okay, so it's as simple as that. Have a nice day. Bye.